హాయ్ వ్యూవర్స్, నేను మీ శ్రీశైలం ది కార్ డ్రైవర్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. థ్యాంక్స్ టు 45 సబ్స్క్రైబర్స్. 1000 సబ్స్క్రైబర్స్కి ఇంకా 955 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో హైదరాబాద్ సిటీలో కార్ డ్రైవింగ్ ఎలా ఉంటుందో చూడండి. అలాగే నా లైఫ్లో జరిగిన ఒక అనుభవం గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను బోయిగూడ నుండి వెస్ట్ మారేడుపల్లి వెళ్తున్నాను. ఇది బోయిగూడ మార్కెట్ రోడ్. ఇక్కడ రోడ్లన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. ఆటోలు, బైకులు, గూడ్స్ వెహికల్స్తో ఈ రోడ్డు ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఇదంతా సికింద్రాబాద్లో పెద్ద మార్కెట్ ఏరియా. ఇక్కడ అన్ని రకాల వస్తువులు బయట మార్కెట్ కంటే చాలా తక్కువలో దొరుకుతాయి. కాకపోతే ఖచ్చితంగా బార్గెనింగ్ చేయాలి, అంటే బేరమాడాలి, లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. ఈ ఏరియాలో పార్కింగ్ చాలా కష్టం. ఆటోలు, బైకులు ఎటు పడితే అటు వస్తూ ఉంటారు. కాబట్టి డ్రైవింగ్ కూడా కష్టమే. మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ మనకి చాలామంది కష్టజీవులు కనిపిస్తారు. పర్వాలేదు, ఈరోజు రోడ్డుపై అంత రష్ ఏం లేదు. లేకపోతే ఈ రోడ్లో ఎప్పుడు వచ్చినా బ్లాక్ అవ్వడం ఖాయం. అయ్యో, చెప్తూనే ఉన్నాను, బ్లాక్ అయిపోయాను. కదలండయ్యా సామి. చూడండి, ఇక్కడ ఒకవైపు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ హాయిగా మొబైల్ చూస్తున్నారు. నిజమేలే, వాళ్ళు మాత్రం ఎంతని కష్టపడతారు. హైదరాబాద్లో బైక్ రైడర్స్కి చిన్న సందు దొరికితే చాలు, దూరిపోతారు. మన వల్ల అవతలి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని కొంచెం కూడా ఆలోచించరు. 99% బైక్ రైడర్స్ అలాగే ఉంటారు. ఈ ముందు బైక్లో చూడండి, ముందు అతను డ్రైవ్ చేస్తూ ఉంటే వెనక అతను పట్టుకోకుండా హాయిగా యూట్యూబ్లో రీల్స్ చూస్తున్నాడు. తలకి హెల్మెట్ కూడా లేదు కదా, పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందుకే తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ డ్యూయల్ రైడర్ హెల్మెట్ ప్లాన్ తీసుకొచ్చారు. హెల్మెట్ అనేది పోలీస్ చూస్తే ఫైన్ వేస్తారు అని కాకుండా మన సేఫ్టీ కోసం ముందు జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది. హైదరాబాద్కి రోజు చాలామంది జాబ్ కోసం వస్తూ ఉంటారు. కానీ దయచేసి న్యూస్ పేపర్లో క్లాసిఫైడ్స్ చూసో, బస్లల్లో కరెంటు పోల్స్కి స్టిక్ చేసిన పోస్టర్స్ చూసో అస్సలు రాకండి ప్లీజ్. వాళ్ళలో చాలామంది డబ్బులు తీసుకొని మోసం చేస్తారు. అలా మోసపోయిన వాళ్ళలో నేను ఒకరిని. నేను లిరిక్స్ ఇంకా డైలాగ్స్ బాగా రాయగలను. లిరిక్స్ రైటర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను. కానీ చివరికి కార్ డ్రైవర్ అయ్యాను. నన్ను ఒకరోజు బస్సులో వెళ్తుంటే ఒక పోస్టర్ బాగా అట్రాక్ట్ చేసింది. సినిమా ఛాన్స్ అని. వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే వచ్చి రేపే షూటింగ్ స్టార్ట్ అన్నారు. సార్, నేను రైటర్ని, నాకు యాక్టింగ్ రాదు అంటే పర్వాలేదు, అవసరమైతే మేము ట్రైనింగ్ ఇస్తాం అని చెప్పారు. ఇక ఆ మాటతో ఎక్కడా లేని సంతోషంతో లేట్ చేయకుండా ఇంట్లో గొడవపడి మరీ హైదరాబాద్లో వాళ్ళు చెప్పిన అడ్రస్కి వచ్చేశాను. తర్వాత నెక్స్ట్ డే నిజంగానే షూట్ చేశారు. నాలాగా ఎక్కడెక్కడి నుండో చాలామంది వచ్చారు. ఆ రోజు సాయంత్రం షూట్ అయిపోయాక అందరినీ ఆఫీస్కి రమ్మన్నారు. అక్కడ అందరికీ మనది లో బడ్జెట్ సినిమా కాబట్టి కనీసం కాస్ట్యూమ్స్ కోసం ప్రతి ఒక్కరూ 10,000 కట్టాలి అని చెప్పారు. ఒకరోజు షూటింగ్ కూడా అయ్యింది కదా, మనకి అడగగానే ఛాన్స్ ఇచ్చారు అని 10,000 ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి మరీ తెచ్చి ఇచ్చాను. నాలాగే ఆలోచించి దాదాపు అందరూ ఇచ్చారు. తర్వాత ప్రొడ్యూసర్ ఊరికి వెళ్తున్నాడు, నెక్స్ట్ షూటింగ్ వారం తర్వాతే అని ఒక డేట్ చెప్పారు. దాదాపు 100 మంది ఉన్న ఫలంగా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వారం తర్వాత ఆఫీస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఆఫీస్కి తాళం ఉంది. డైరెక్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎలాగో అలాగా ఆ బిల్డింగ్ ఓనర్ నెంబర్ కనుక్కొని కాల్ చేస్తే వాళ్ళు ఒక వారం క్రితమే ఖాళీ చేశారు అని చెప్పాడు. ఇంకేముంది, మోసపోయామని అర్థం చేసుకొని అందరూ ఇంటికి వెళ్ళారు. కానీ నేను మాత్రం వెళ్ళలేదు. ఏదో ఒక పని చేసుకుంటూ చివరికి ఇలా కార్ డ్రైవర్గా సెటిల్ అయ్యాను. ఇది ఫ్రెండ్స్ నా స్టోరీ. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నాలాగే సినిమా ఛాన్స్ కోసమని కాకుండా రకరకాల జాబ్ ఆఫర్లు చూసి ఇప్పటికీ చాలామంది డబ్బులు కట్టి మోసపోతున్నారు. దయచేసి ఎవ్వరూ బయట కనిపించే పోస్టర్లకు అట్రాక్ట్ అవ్వద్దు ప్లీజ్. ఒకవేళ జెన్యూన్ జాబ్స్ ఏవైనా ఉంటే నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అది చూసి నా దగ్గర డీటెయిల్స్ తీసుకొని
రండి, గుర్తుపెట్టుకోండి, జాబ్ కోసం ఎవరికి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వద్దు. అలాగే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరితో షేర్ చేసుకోవద్దు. కొంతమంది వాటిని అడ్డం పెట్టుకొని కూడా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తారు. ఇక నుండి హైదరాబాద్లో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి రెగ్యులర్గా వీడియోస్ చేయబోతున్నాను. కాబట్టి ఎవరికైనా హైదరాబాద్లో జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. దానివల్ల నేను చేసే జాబ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే నా యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సబ్‌టైటిల్స్ టైప్ చేసి చేతులు నొప్పి పడుతున్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై భారత్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.